రాయకల్ మండలం మైతాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు జాప్యం, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. నిర్వాహకుల తీరును నిరసిస్తూ రాయకల్ మండలం మైతాపూర్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సొసైటీ కొనుగోలు కేంద్రం నిర్లక్ష్యంతో తాము రోడ్డుపైకి రావాల్సి వస్తుందని, కేవలం 6 హమాలీతో ధాన్యాన్ని తూకం వేస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత ఉందంటూ మిల్లుకు తరలించకపోవడంతో నెలపాటు శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ లేబర్ సొసైటీ నేను అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకోను, వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోను. మా మైతాపూర్లో కాంట అనేది చాలా 25 రోజులు అవుతుంది. ఇప్పటికి 25 రోజుల నుంచి కేవలం 50-55 కూట్లు మాత్రమే కాలైనవి. మిగతా ఉన్న 200 కూట్లకి వెళ్ళి ఒక 50 కూట్ల రైతులు ఈ వాతావరణానికి భయపడి బయట కొమ్మటోళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మిగతా ఉన్న 120-130 కూట్లల్లో ఇప్పటికీ నెల రోజులలో 50 కుప్పలు జోకారు. మిగతా 120 కుప్పలు జోకడానికి మా పరిస్థితి ఎన్నడు. అడ్డ కుప్పలు పోసి 25 రోజులు అవుతుంది. ఒక 150 కుప్పలకి 50 కుప్పలు పోయినాయి, ఇంకా 120 కుప్పలు ఉన్నాయి. వీళ్ళు జోకక యజమాన్యం కరెక్ట్ లేక లేబరు సరైన లేరు. 6 మంది జోకుతారు 8 రోజుల నుంచి. 6 మందికి 10 కుప్పలు ఒడిచినాయి. 8 రోజుల నుంచి 10 కుప్పలు ఒడిచినాయి జోకుతే. ఈ రైతులు ఎటగలేక ఏం చేస్తారు, కొమ్మటోనికి తుటికి పావుసారి 2000 కాడికి ఇస్తారు వర్షం నాంతాయని. దాని కొరకే ఈ రోడ్డుకి కూర్చుని అమ్మాలను తీసుకొచ్చి పెట్టాలా, జోకి పంపించాలా. ఈ 8 రోజులలో పోకపోతే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినాక అడ్డు నాంతాయి. నాయనక నాయనవి మొలక వచ్చినాయి అని చెప్పి మన